ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. చూడండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నీవంట సంతోషించి ఆనందించాలి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడండి? పై వచనంలో 11వ వచనం చూద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనల్ని దేవుని నిమిత్తము హింసించి బాధించి వేధిస్తూ చెడ్డ మాటలు చెడ్డ ప్రచారాలు నీ భక్తిని బట్టి విమర్శిస్తూ నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుని యందు ఉన్నటువంటి నీకు ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి నిన్ను తప్పుపడుతూ విమర్శిస్తూ చెడ్డ మాటలు చెప్తూ ఆయా రకాలైనటువంటి బురద జల్లుతున్నటువంటి సమయంలో నువ్వు కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. శ్రమకాలమందు కృంగిపోయేవాడు చేతగాని వాడవుతాడు. కృంగిపోకుండా మనం ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతామో దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆ మాటలను బట్టి ఆ విధానాన్ని బట్టి నువ్వు సంతోషించి ఆనందించు. అప్పుడు పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. ఈ లోకపరమైనటువంటి సంతోషం ఆనందం నువ్వు అనుభవిస్తూ ఉండు. అప్పుడు పరలోకమందు నీ యొక్క ఫలము అధికమవుతుంది. ఈ లోకమందు పరలోకమందు కూడా నేను ఆయన అన్ని విషయాల్లో బ్లెస్డ్గా ఉంచుతాడు. కాబట్టి దేవుని పని చేస్తూ దేవునిలో సాగిపోతున్నటువంటి నీవు ప్రతిదానికి కృంగిపోకుండా దేవుని యందు సంతోషించి ఆనందించి ఆయన యందు నువ్వు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, అపవాది నలుపుతూ ఉంటాడండి. అనేక రకాల మనుషుల్ని రేపుతూ ఉంటాడు. ఆర్థికంగా ఇబ్బందులు పెడతారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతాడు, శారీరకంగా మానసికంగా మనల్ని కృంగదీస్తాడు. మనుషుల మాటలు మాయోపాయాలు కపటోపాయాలు అపాయకరమైన ఆలోచనలు హృదయాల్లో మనుషుల్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ మనం తట్టుకొని నిలబడ్డప్పుడు దేవుడు మనకి మంచి ఫలం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి, అయ్యా నీ నిమిత్తము ప్రభా మేము హింసింపబడి నాయన బాధింపబడి చెడ్డ ప్రచారాలు చెడ్డ మాటలు చెడ్డతనం అంతా మా మీద బురదగా చల్లుతున్నప్పుడు తండ్రి మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ రోజు మేము నాయన నీ సన్నిధిలో పొందుకున్న ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అపవాది అనేక రకాల అపాయకరమైన ఆలోచనలను బట్టి ప్రజలను రేపుతూ తండ్రి ఎక్కడెక్కడైతే తండ్రి కృంగదీస్తున్నాడో కుటుంబాల్లో మీ సన్నిధి ఉండాలయ్యా, సంఘాల్లో మీ సన్నిధి ఉండాలి ప్రభా. ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తులను కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, భారతదేశాన్ని దీవించండి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడిపించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ కలుగునుగాక యేసు నామములో. చిన్న బిడ్డలకి నాయన వారి ట్రాన్స్పోర్ట్ విషయాల్లో సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, రకరకాల స్పెయిన్ ప్రాబ్లమ్స్ క్రీస్తు యేసు నామంలో విడుదల కలుగును గాక తండ్రి. ఎక్కడెక్కడైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి ఇవన్నీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. చిన్న బిడ్డలు జలుబులు, జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ క్రీస్తు యేసు నామంలో ఈ వైరస్ని కాల్చివేస్తున్నాను ప్రభా. నీ సన్నిధోతను మాకు తోడుగా ఉంచమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరికీ మీ దీవెనలు దయచేయమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, సేవకులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ యు.